హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మౌనిక. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో చదువుతున్నాను. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను నెక్స్ట్ వేవ్లో ఎలా కన్సిస్టెంట్గా ఉన్నాను అండ్ 236 స్ట్రీక్ ఎలా మెయింటైన్ చేశాను అని. నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వకముందు నాకు ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. మనకి కాలేజ్లో ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా చెప్తారు. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఎంత బాగా చెప్పినా మనకి జాబ్ రావాలన్నా, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలన్నా మనకి ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్. సో, నెక్స్ట్ వేవ్‌లో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, నేను ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను కూడా ఇన్ని రోజులు స్ట్రీక్ మెయింటైన్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు. కానీ నేను కన్సిస్టెంట్‌గా నేర్చుకోవడం వల్ల డైలీ మనము ఒక 1 అవర్, 2 అవర్స్ అలా టైంని పెట్టుకొని మనం కన్సిస్టెంట్‌గా చేశామనుకోండి, మనం ఇంత బాగా ప్రాక్టికల్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. అండ్ నెక్స్ట్ వేవ్‌లో ఏంటంటే మనకి అడిషనల్‌గా ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అనేది, వెబినార్స్ లైక్ గ్రేట్ పర్సన్స్ తోటి మనకి చాలా బాగా ఇంటరాక్షన్స్ అనేటివి జరుగుతుంటాయి. అండ్ మనకి నెక్స్ట్ కోడ్ ఛాలెంజెస్ అనేటివి 21 డేస్, 7 డేస్ ఇలాంటి ఛాలెంజెస్ అనేవి మనకి కండక్ట్ చేస్తారు. ఇందులో మనము ర్యాంక్ తెచ్చుకోవచ్చు. మనకి లీడర్ బోర్డ్ అనేది ఉంటుంది. సో, మనము ఇవన్నిటిని బేస్ చేసుకొని చూసుకుంటే నెక్స్ట్ వేవ్ అనేది చాలా బాగా మన లైఫ్‌లో మంచి రోల్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అవ్వడం వల్ల మనం ప్రాక్టికల్ స్కిల్స్‌ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి ఓన్లీ చదవడంలోనే కాదు, మనకి డే టు ఎవల్యూషన్‌లో కూడా మనం ఇది మెయిన్‌గా రోల్ అనేది చేస్తుంది. నేను నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయినప్పుడు అకాడమిక్స్, ఇంకా నెక్స్ట్ వేవ్ కోర్సు 2 ప్యారలల్‌గా మెయింటైన్ చేస్తానో, చేయనో అని కొంచెం భయముండేది. కానీ ఎప్పుడైతే నేను నెక్స్ట్ వేవ్‌లో కొన్ని రోజులు కన్సిస్టెంట్‌గా నేర్చుకున్నానో, నేను కన్సిస్టెంట్‌గా ఉండగలను, 2 మెయింటైన్ చేయగలను అనే కాన్ఫిడెంట్ నాలో పెరిగింది. అండ్ మనకేంటంటే మనం కన్సిస్టెంట్‌గా చేయడానికి మనకి నెక్స్ట్ వేవ్‌లో మనకి మెంటర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మన ప్రోగ్రెస్‌ని మనకి కన్వే చేస్తారు. అండ్ మనం ఎలా కన్సిస్టెంట్‌గా ఉండాలి, ఎలా టైం మేనేజ్‌మెంట్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ అనేది చాలా మెయిన్ రోల్ కదా! సో, మనకి వాళ్ళు చాలా మనకి మన ప్రోగ్రెస్ గురించి చాలా బాగా చెప్తూ ఉంటారు. మనం కన్సిస్టెంట్‌గా ఉండాలి అనేది. అండ్ మనకి ఎప్పుడైతే నెక్స్ట్ వేవ్‌లో మనం వెబ్‌సైట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ మనం చేస్తూ ఉంటామో, మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. అండ్ కన్సిస్టెంట్‌గా ఉండాలి, ఇంకా కన్సిస్టెంట్‌గా చేయాలి అనేవి మనకు ఇంకా బాగా మనము మెయింటైన్ అనేది చేయగలుగుతాము.